కార్మికులు రైతులు ఈరోజు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి కార్మికులకు వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు చేసుకుంది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతాంగం లక్షలాది మంది రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు అవుతున్నారు. వ్యవసాయాన్ని మేము చేయలేమని చెప్తున్నారు రైతులు. వ్యవసాయాన్ని మేము వదిలిపెట్టామని చెప్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో వేసే వేరుశనగ ఈరోజు 10 ఎకరాల్లో కూడా వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దేనికి కారణం ఈరోజు రైతులు అప్పులు కావడం, గిట్టుబాటు ధర లేకపోవడం. అదేవిధంగానే ఢిల్లీ దగ్గర 375 రోజులు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినాడు. కల్పించాలని మేము ఒక డిమాండ్ను ఈరోజు ప్రధానంగా కోరుతా ఉన్నాం రైతాంగాన్ని. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఈరోజు ఉపాధిని బడ్జెట్లో తగ్గించడం జరిగింది. వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని కల్పించాలి. అదేవిధంగా 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కూలీలకు కూడా కోరుతా ఉన్నాం. కార్మిక సంఘాలకు సంబంధించి ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కోరుతున్నాం. ఈరోజు మోడీ కార్మిక చట్టాలను రక్తార్పణం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏర్పడింది. మరి 52లో బోనస్ యాక్ట్ వచ్చింది, కనీస వేతన చట్టం వచ్చింది, పిఎఫ్ వచ్చింది. వీటన్నిటిని ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ఆమోదించింది. ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం మీద మెడ మీద మోడీ కత్తి ఈరోజు 4 కోట్లు పెట్టి ఈరోజు రద్దు చేయడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగానే ఈరోజు కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తున్నాడు. మోడీ మిత్రుడు ఎవరు? మోడీ మిత్రుడు అదాని. ఈరోజు అదాని పెద్ద దొంగగా, ప్రపంచంలోనే పేరు మోసిన దొంగగా ఈరోజు అమెరికా కోర్టు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఆనాడు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కూడా 1700 కోట్లు లంచం తీసుకున్నాడని కూడా వచ్చింది. దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే ఈరోజు రాయలసీమలో రైతాంగం ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా 3% భూమికి కూడా సాగునీళ్ళు లేని పరిస్థితుంది. అందుకనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం తరఫున, రైతాంగం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. దీని తర్వాత దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని కిసాన్ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ ఒక ప్రధానమంత్రికి ఈరోజు మూడోసారి వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఒక హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు, అదేవిధంగానే రైతు మోర్చా సంఘాలు, అన్ని రైతు సంఘాలన్నీ, కౌలుదారుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈరోజు ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక డిమాండ్, ఈరోజు దేశంలో పనిచేస్తున్నటువంటి, సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏలు, ఈ స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం, అదేవిధంగా కార్మిక చట్టాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్స్తో చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ విధానాల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.